సో లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వగన్మా అయితే నువ్వు ఇంతకీ మా నాన్న దగ్గర వరకు తీసుకెళ్తావా అని అడుగుతాడు. దానికి చైల్డ్ ఎంపరర్ అయితే లేదు, పైదాకా తీసుకెళ్తా, ఆ తర్వాత అక్కడ ఉండే హీరోస్ నిన్ను కావాలంటే తీసుకెళ్తారులే అని చెప్తాడు. దానికి వగన్మా అయితే అంటే పైనుండే వాళ్ళు ఎస్ క్లాస్ హీరోస్ కాదా అని అడుగుతారు. దానికి చైల్డ్ ఎంపరర్ అయితే కాదు, కింద చాలా మాన్స్టర్స్ ఉన్నాయన్న విషయం నీకు తెలుసు కదా, అవి కూడా ఎంతెంత పవర్ఫుల్ అని కూడా నీకు తెలుసు కదా, సో వాటిని ఎదిరించాలంటే మిగతా హీరోస్ కి నా సహాయం కావాల్సి వస్తుంది. అండ్ వాళ్ళ దగ్గర ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూనిటీ లేదు, సరైన లీడర్ కావాలి, అందుకని నేను అక్కడికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తాడు. దానికి వగన్మా అయితే ఆయన నువ్వు పిల్లోల్లా ఉన్నావు, వాళ్ళు చూస్తే ఫుల్ పెద్దోళ్ళలా ఉన్నారు కదా, మరి ఎలా అని అడుగుతాడు. దానికి చైల్డ్ ఎంపరర్ అయితే ఇప్పుడు వాడి గురించి డిస్కషన్ వేస్ట్ లే, అయినా ఈవెన్ నేను క్లాస్ లీడర్ ని కూడా స్కూల్ కి ఏమన్నా వెళ్తున్నానా లేదు కదా అని చెప్పి అలానే ముందుకెళ్తుంటారు. అప్పుడే చైల్డ్ ఎంపరర్ బయటికి వెళ్లేందుకు దారి కనిపించేసరికి అటు నుంచి వెళ్ళిపోతాడు. అండ్ సపోర్ట్ టీం దగ్గరికి నేను చేరుకున్నా, ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది అని మిగతా హీరోస్ కి చెప్తాడు, కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ గారు. అందుకనే చైల్డ్ ఎంపరర్ అయితే ట్రాన్స్మిటర్ ని ఎలా యూస్ చేయాలో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు గుర్తే అని అనుకుంటాడు. అండ్ సెకండ్ గాలేమో మోస్ట్లీ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండొచ్చులే అని చెప్తాడు, కానీ కాసేపటికే జోంబీ మ్యాన్ బిగ్ గాడ్ అమాయ్ మాస్క్ వాళ్ళైతే ఈ మాన్స్టర్స్ అంతే పవర్ఫుల్ కాదో అన్నట్లుగా చెప్తుంటారు. అండ్ అటామిక్ సామురై ఎప్పుడే అంతా బానే ఉంది, కానీ ఇక్కడ ఓ పిల్లోడు నాకు కనిపించాడు అని చెప్తాడు. దానికి చైల్డ్ ఎంపరర్ అయితే వగన్మా వైపుగా సీరియస్ గా చూస్తాడు, ఎందుకంటే ఇంతకు ముందు తన హాస్టేజ్ గా వేరే ఎవ్వరు లేరని చెప్పింటారు కదా, సో వగన్మా ఇప్పుడు దానికి క్షమాపణని కోరుకుంటాడు. అండ్ చైల్డ్ ఎంపరర్ అయితే సరే ఇక మీదటి నుంచి సపోర్ట్ టీం నిన్ను చూసుకుంటుందిలే, నేను కిందకి వెళ్తున్నా అని చెప్పి వెళ్తున్నప్పుడు సెకండ్ గాల్ అయితే మనం ఇక్కడికి వచ్చిండే మెయిన్ పర్పస్ ఐ మీన్ ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, సో మళ్ళీ కిందకి వెళ్ళడం అవసరమా అన్నట్లుగా అడుగుతాడు. దానికి చైల్డ్ ఎంపరర్ సీరియస్ గా సెకండ్ గాల్ వైపుగా చూస్తూ ఒక పిల్లోడ్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళలేం కదా అని అంటాడు. ఇంకా సపోర్ట్ టీం కూడా వస్తామని చెప్తారు, కానీ చైల్డ్ ఎంపరర్ అయితే వద్దు, ఇక్కడ అంతా ఉండి చూసుకోండి అని చెప్పి వెళ్తుంటాడు. సో ఇంత డెడికేషన్ ప్యాషన్ చూసిన సపోర్ట్ టీమ్ లో కొంతమందికి చైల్డ్ ఎంపరర్ లాగా ఓ పవర్ఫుల్ ఎస్ క్లాస్ హీరో లాగా మారాలని ఉంటుంది. ఇంకా కిందేమో అటామిక్ సామురై తో బ్లాక్ స్పర్మ్ కొంచెం అఫెండివ్ గా ఉంది కాబట్టి బ్లాక్ ఎస్ అని పిలుస్తా. సో ఆ బ్లాక్ ఎస్ అయితే అయినా నువ్వు ఇంతకు ముందు నన్ను కట్ చేయడానికి ట్రై చేసావు, అంటే నాతో ఫైట్ చేయాలని అనుకుంటున్నావు కదా, నీ గురించి ఇంతకు ముందు గియోరో చాలా చెప్పాడు, కానీ చూస్తుంటే అలా అనిపించట్లేదు. అండ్ నువ్వు చూస్తే నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, తప్పు కదా, అండ్ ఇవ్వ నువ్వైనా నన్ను బాగా ఎంటర్టైన్ చేస్తావని అనుకుంటున్నా అని చెప్పి దాని చేతిని అయితే చాలా పెద్దగా చేసేస్తుంది. కానీ అటామిక్ సామురై ఆ చేతిని కట్ చేస్తాడు. అంటే నీలాంటి మాన్స్టర్స్ ని చాలానే చూసాడని చెప్తాడు. ఆ కట్ అయిపోయి ఉండే చేతి నుంచి బ్లాక్ ఎస్ మళ్ళీ ఫామ్ అవుతుంది. సో అటామిక్ సామురై మళ్ళీ కట్ చేస్తాడు. అండ్ ఇలా కట్ చేస్తుంటూ పోయిన ప్రతిసారి బ్లాక్ ఎస్ అయితే ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది, ఐ మీన్ లైక్ డబల్ అవుతుంటాయి. సో ఇదే దాని పవర్. సో అటామిక్ సామురై యాజ్ యూజువల్ తన టెక్నిక్స్ ని వాడి ఆ మల్టిప్లై అయ్యే వాటన్నిటిని కట్ చేస్తాడు, కానీ అవి ఇంకా మల్టిప్లై అవుతూ వెళ్తుంటాయి. సో ఈ ప్రాసెస్ ఇంకా అలానే కంటిన్యూ అవుతూ వెళ్తుంటుంది. అండ్ ఇంకా కొద్దిసేపటి తర్వాత చూస్తే అటామిక్ సామురై చుట్టూ ఫుల్ బ్లాక్ ఎస్సే ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఒక క్లోన్ అయితే అటామిక్ సామురై పైన దాడి చేస్తుంది. అటామిక్ సామురైకి రక్తం కారుతుంది, అంటే వాటిని తక్కువ అంచనా వేయకూడదు. సో ఆ క్లోన్స్ ఒకటి తర్వాత ఒకటి అటామిక్ సామురై పైన దాడి చేస్తుంటాయి. అటామిక్ సామురై కింద పడిపోతాడు. అండ్ బ్లాక్ ఎస్ అయితే ఇంతకు ముందు గియోరో నీతో ఫైట్ చేయడానికి ఎందుకు పంపించాడో నాకు ఇప్పుడు అర్థమైంది, ఎందుకంటే నీ దగ్గర జస్ట్ స్వాడ్ పవర్ మాత్రమే ఉంది, అంటే నన్ను ఎన్నిసార్లు కట్ చేస్తే అంతలా మల్టిప్లై అవుతా, సో అందుకని నేను నీకు సరైన ఆపోనెంట్ అని చెప్తుంది. అప్పుడే అటామిక్ సామురై అయితే పైన సీలింగ్ ని కట్ చేస్తుంటాడు. సో అదంతా బ్లాక్ ఎస్ పైన పడిపోతుంది. అండ్ ఈ సౌండ్ ఎక్కడో ఉండే జాంబీ మ్యాన్ కి కూడా సెన్స్ అవుతుంది, మిగతా హీరోస్ అంతా ఎలా ఉన్నారో ఏంటో అని టెన్షన్ పడతాడు. అండ్ అప్పుడే తన వెనకాల హోమ్లెస్ ఎంపరర్ మాన్స్టర్ వస్తాడు. అండ్ తిన థ్రెట్ లెవెల్ డ్రాగన్. అండ్ ఆ మాన్స్టర్ అయితే మిగతా వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నావా అని అడుగుతాడు. అండ్ జాంబీ మ్యాన్ కి తను వచ్చినట్లుగా కూడా కనీసం సెన్స్ అయ్యి ఉండదు. అండ్ యాక్చువల్లీ జాంబీ మ్యాన్ అటాక్ చేసే దానికంటే ముందే హోమ్లెస్ ఎంపరర్ అయితే ఎనర్జీ బ్లాస్ట్స్ ని వాడి జాంబీ మ్యాన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ తనైతే మిగతా వాళ్ళు కూడా నీలాగానే ఈ రేంజ్ అటాక్స్ తో చనిపోయి ఉంటారేమో పిల్ల బచ్చాలు. నేను ఈవెన్ హీరో అసోసియేషన్ వెబ్సైట్ కూడా చెక్ చేసా, సో దాని ప్రకారంగా నేను ఒక్కడనే మీ అందరినీ ఓడించేయగలను అని చెప్పి వెళ్తుంటాడు. అప్పుడే జాంబీ మ్యాన్ ఆగో అని చెప్పి సడన్ గా హోమ్లెస్ ఎంపరర్ పైన దాడి చేస్తాడు. సరిగ్గా అదే టైం కి ఈవెన్ హోమ్లెస్ ఎంపరర్ కూడా ఎనర్జీ బ్లాస్ట్ ని యూస్ చేసి జాంబీ మ్యాన్ తలనే బ్లాస్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే ఓ బుల్లెట్ కూడా హోమ్లెస్ ఎంపరర్ వైపుగా వస్తుంది, కానీ దాన్ని కూడా బ్లాక్ చేస్తాడు. అండ్ ఎలాగో జాంబీ మ్యాన్ కూడా రీజనరేట్ అయిపోయి ఉంటాడు కాబట్టి మల్టిపల్ బుల్లెట్స్ ను షూట్ చేస్తాడు, కానీ హోమ్లెస్ ఎంపరర్ బ్లాస్ట్స్ ని క్రియేట్ చేసి వాటిని బుడదపాలు చేస్తాడు. అండ్ ఇంకా హోమ్లెస్ ఎంపరర్ అలానే అటాక్ చేస్తూ అయినా నువ్వేం హీరో రా, చనిపోయినా సరే ఓటమిని ఒప్పుకోవట్లేదు అని చెప్తాడు. అండ్ ఇంకా జాంబీ మ్యాన్ ఏమో రీజనరేట్ అవుతూ నాకు ఎటువంటి షీల్డ్ ఆర్ పవర్స్ లేవు, నాకున్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే నేను రీజనరేట్ కాగలను, అయినా సరే నువ్వు నీ పవర్స్ ని ఎలా యూజ్ చేయగలుగుతావు
చేయగలుగుతున్నావో ఐ మీన్ కంటిన్యూస్ గా అడుగుతాడు. కానీ హోమ్లెస్ ఎంపరర్ ఏం చెప్పకోకుండా నీ పేరుకి తగ్గట్లుగానే నీ పవర్స్ ఉన్నాయి, ఐ మీన్ జాంబీ మ్యాన్ అని పిలుస్తారు కదా. అండ్ ఇంకా నా పవర్స్ విషయానికి వస్తావా, నేను కొన్నాళ్ళ క్రితం పార్క్ లో ఉండేవాడిని, జాబ్ ని కోల్పోయాను, ఇంట్లో వాళ్ళు ధర్మేశారు. అండ్ ఇంతకీ ఆ జాబ్ నుంచి ఎందుకు తీసారో తెలుసా, న్యూ ఎంప్లాయ్ సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు మా బాస్ అయితే నన్ను నేకడ్ గా డాన్స్ చేపించాడు. అండ్ ఆ రీజన్ వల్లే నన్ను యాక్చువల్లీ జాబ్ నుంచి పీకేశారు. సో ఇంకా నేను అలా పార్క్ లో పడుకొని ఉన్నప్పుడు ఆకాశం వైపుగా చూస్తూ ఈ మొత్తం భూమే నా ఇల్లు అని అనుకునేవాడిని. అండ్ అందువల్లే మనుషుల మీద చాలా కోపం వచ్చేది, ఎందుకంటే ఇంత అందమైన ప్రపంచాన్ని వాళ్ళు పాడు చేస్తారు. ఆ కోపాన్ని భరించలేకపోయా, అందరూ చావడమే కరెక్ట్ అనుకున్నా, ఈవెన్ నేను కూడా. ఇన్ఫాక్ట్ చావడం కోసం ప్రిపేర్ కూడా అయ్యున్నా. అండ్ అప్పుడే మెరుస్తూ ఎవరో వచ్చారు, అండ్ అదే యాక్చువల్లీ గాడ్. సో తనైతే అయినా నువ్వు చావాల్సిన అవసరం లేదు, నేను నా పవర్స్ ని నీకు ఇస్తా, ఆ పవర్స్ తో ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా అని చెప్పి పవర్స్ ఇస్తుంది. ఈవెన్ సేమ్ నా ఫిలాసఫీనే మనుషులంతా ఎదవలోనే ఫీలింగ్ గాడ్ కి కూడా ఉంది అని చెప్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ అందుకనే అతన్ని చూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనుషులందరినీ ఈ ప్రపంచం నుంచే తీసేసేయాలి అని చెప్తాడు. అండ్ యాక్చువల్లీ జాంబీ మ్యాన్ అయితే ఇతని స్టోరీ మరి ఇంత తొందరగా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఎందుకంటే జాంబీ మ్యాన్ ఫుల్ గా రీజనరేట్ అయ్యేదాకా వెయిట్ చేద్దామని అనుకుంటాడు. అందుకని ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఇంతకీ తనే గాడ్ అన్న విషయం నీకెలా తెలుసు, తన దగ్గర ఏమైనా ఐడియా ఉండిందా అని అడుగుతాడు. దానికి హోమ్లెస్ ఎంపరర్ అయితే ఐడియా తొక్క, నాకు తెలుసు, నేను సెన్స్ చేశాను, ఇప్పుడు నేను బూడిదలో కలపాలి అని చెప్పి అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. కట్ చేస్తే ఇంకో వైపు సైటమా కూడా వెళ్తుంటాడు. అండ్ తనకి ఏవేవో బ్లాస్ట్స్ అవుతున్నట్లుగా సౌండ్స్ వినిపిస్తాయి. సో నా బిల్డింగ్ ఒకటి సేఫ్ గా ఉంటే చాలు అని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు చాలా మాన్స్టర్స్ పూరి ప్రిజనర్ పైన అటాక్ చేస్తాయి, కానీ తనకేం కాదు. సో ఏంటబ్బా అని మాన్స్టర్స్ ఆలోచిస్తుంటాయి. అప్పుడే పూరి ప్రిజనర్ అయితే నేను మీలో ఉన్న ద్వేషాన్ని కూడా ప్రేమలాగా చూస్తా, ప్రేమ దేశం, ప్రేమ కావ్యం, ప్రేమ స్మృతి, మండక, ఇలా చాలానే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఏంజల్ హగ్ ని ఇవ్వడానికి కూడా తయారైపోయింటాడు. సో ఇంకా మాన్స్టర్స్ భయపడి ఎక్కడి నుంచి పారిపోతున్నప్పుడు సడన్ గా ఓ ఎలిఫెంట్ ఫేస్డ్ మాన్స్టర్ కనిపిస్తుంది, దాని పేరే వాక్యూమర్. సో అదైతే మీరు ఇలా పారిపోవడానికి కుదరదు అని చెప్తుంది. దానికి మిగిలిన మాన్స్టర్స్ నీకు దమ్ము ఉంటే నువ్వే వెళ్ళి ఫైట్ చేయి చూద్దాం అని చెప్పేసరికి ఆ వాక్యూమర్ అయితే సరే, కానీ దానికి మీ పవర్స్ కావాలి అని చెప్పి లిటరల్లీ లైక్ వాక్యూమర్ లాగానే వాళ్ళందరినీ లాక్కుంటుంది. సో దీన్ని చూసి పూరి ప్రిజనర్కే బాధేస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఓన్ వ్యక్తుల్ని ఐ మీన్ మాన్స్టర్స్ని ఇలా చేసింది ఏంటి అని. సో ఇంకా వాక్యూమర్ అయితే పైకి లేచి వాళ్ళందరి పవర్స్ని కంబైన్ యూజ్ చేయగలదు. అండ్ ఈ పవర్స్ని ఎప్పటిదాకా యూజ్ చేయగలదు అంటే వాటిని డైజెస్ట్ చేసుకొని ఎక్స్క్రీట్ చేసేదాకా, అంటే ఏంటో అర్థమైంది కదా. సో పూరి ప్రిజనర్ని ముగించేసాక మిగతా హీరోస్ పని కూడా పడదామని అనుకొని అతని పైన అటాక్ చేస్తుంది. ఓ పెద్ద బ్లాస్ట్ చేసినా సరే పూరి ప్రిజనర్కి ఏమీ కాదు. అండ్ ఇన్ఫాక్ట్ నువ్వు వాళ్ళని ఏం పీకలేవు, నేను ఓ ఎస్ క్లాస్ హీరో అయినా సరే వాళ్ళ ముందు పెద్దగా పనికిరాను, ఎందుకంటే వాళ్ళు అంత పవర్ఫుల్. సో నిన్ను అస్సలు కంపేర్ కూడా చేసుకోమాక అని చెప్తాడు. సో వాక్యూమర్ మళ్ళీ అటాక్ చేస్తుంది, లైక్ ఎలక్ట్రిసిటీ, పాయిజన్ ఇలాంటివన్నీ కంబైన్ చేసి అటాక్ చేస్తుంది. అంటే పూరి ప్రిజనర్ అయితే షేక్ అవుతుంటాడు. సో ఇంకా అలా షేక్ అవుతున్న వెళ్ళి ఒక పిల్లర్ ని టచ్ చేసేసరికి అది ధ్వంసం అయిపోతుంది. సో దీన్ని చూసిన వాక్యూమర్ షాక్ అయిపోతుంది. అంటే పూరి ప్రిజనర్ అయితే నా ప్రేమ వల్ల ఒక కొత్త స్టైలే పుట్టింది, అదే వైబ్రేషన్ ఏంజల్ అని చెప్పి పరిగెడుతూ ఆ వాక్యూమర్ పైన మల్టిపల్ టైమ్స్ అటాక్ చేసి చంపేస్తుంది. అండ్ అప్పుడే దాని లోపల ఉండే మాన్స్టర్స్ అన్ని బయటకు వస్తాయి. క్యాట్ ఫిష్ మాన్స్టర్ అయితే ఓ లేడీని పట్టుకుని ఎస్కేప్ అవుతున్నప్పుడు ఓ లేడీ మాన్స్టర్ అయితే ఇంతకీ ఈ విషయం గీరోకి గానీ తెలిస్తే మన పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. కానీ క్యాట్ ఫిష్ మాన్స్టర్ అయితే ఇప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకుంటారులే అని చెప్తుంది. అండ్ ఏదో పెద్దగా అటువైపు వస్తున్నట్లు అనిపిస్తుంది, లైక్ లిటరలీ భూకంపం లాగా. ఇంకా పూరి ప్రిజనర్ ముందు కొన్ని మాన్స్టర్స్ వచ్చేస్తాయి. అండ్ యాక్చువల్లీ ఆ మాన్స్టర్స్ అంతా పూరి ప్రిజనర్ సెల్మేట్స్, ఐ మీన్ లైక్ జైల్ మేట్స్ అంటే బెటర్ ఏమో. సో ఇంకా అవన్నీ పూరి ప్రిజనర్ పైన మల్టిపల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఫస్ట్ నిన్ను ముగించేశాక జైలుకి వెళ్ళి మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తాము, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ ని కూడా అని చెప్తాయి. సో అప్పుడే పూరి ప్రిజనర్ వాళ్ళందరినీ పక్కకి దొబ్బేసి పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఆ మాన్స్టర్స్ కి అవన్నీ తెలిసే పూరి ప్రిజనర్ పైన ఇంతకు ముందు అటాక్ చేసి ఉంటాయి, ఎందుకంటే అవి పూరి ప్రిజనర్ వాళ్ళని టార్చర్ పెట్టినట్లుగా ఫీల్ అవుతుంటాయి. కానీ పూరి ప్రిజనర్ అవేవి వెండు మిమ్మల్ని నార్మల్ గా మార్చే బాధ్యత నాది అని చెప్తుంటాడు. అప్పుడే తన వెనకాల మాన్స్టర్ వచ్చి ఒక్కసారి మాన్స్టర్ గా మారితే మళ్ళీ మనుషులుగా మారేక అవ్వదు అని చెప్పి పూరి ప్రిజనర్ పైన దాడి చేసి ఆవరిస్తుంది. సో పూరి ప్రిజనర్ కి ఎక్కువగా రక్తం కారుతుంది, అక్కడే పడతాడు. అండ్ మాన్స్టర్స్ కి మిగిలిన పని అప్పచెప్తుంది. అండ్ పూరి ప్రిజనర్ ఏమో అప్పుడే పైకి లేచి నేను నా కామ్రేడ్స్ ని కాపాడి తీరుతా అని చెప్తాడు. ఇంకా మాన్స్టర్స్ సడన్ గా వచ్చి దాడి చేస్తాయి, కానీ పూరి ప్రిజనర్ కి ఏమీ కాదు, ముందుకంటే ఇప్పుడు తన బాడీ స్ట్రాంగ్ అయ్యింది. ఇన్ఫాక్ట్ తన బాడీని కూడా చూపిస్తాడు.
పాపం బాడీ హెయిర్ ని షేవ్ చేసినట్లు లేడు. సో ఫస్ట్ అయితే న్యాన్ నే డిఫీట్ చేద్దామని అనుకుని స్పీడ్ గా వెళ్తుంటాడు. తనని చూస్తూ ఉంటే న్యాన్ కి ఇంతకు ముందు తన పాత ఓనర్ ఫోర్స్డ్ గా ప్రేమ చూపించిండేదే గుర్తొస్తుంటుంది. సో ఇక తర్వాత న్యాన్ మాన్స్టర్ అయితే ఓ చిన్న క్రాక్ లాగా పడి ఉంటుంది. దాని లోపలికి వెళ్ళిపోయి మినిమం 3 mm ఉంటే చాలు ఎలాంటి గ్యాప్ లోనైనా దొరిపోతా అంటే నిన్ను మిగతా హీరోస్ చూసుకుంటారులే, నేను వేరే వాళ్ళతో వెళ్ళి ఫైట్ చేస్తా అని చెప్పి ఎస్కేప్ అవుతున్నప్పుడు పొరి ప్రిజనర్ కూడా దాని లోపలికి దూరిపోయి అలానే ఏంజల్ క్రాల్ చేసుకుంటూ వెళ్తాడు. సో దీన్ని గమనించిన న్యాన్ అయితే స్పీడ్ పెంచుతుంది. సో పొరి ప్రిజనర్ కూడా అదే చేస్తాడు. అండ్ న్యాన్ అటు తిరిగి మళ్ళీ తను ఫస్ట్ ఎక్కడ ఉన్నో అదే చోటుకు వస్తుంది. పొరి ప్రిజనర్ కూడా ఫాలో అవుతాడు, కానీ లేట్ అవుతుంది. న్యాన్ ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. సో పొరి ప్రిజనర్ బై మిస్టేక్ గా తన ఓన్ కామ్రేడ్స్ ని చంపేసి ఉంటాడు. అది పట్టించుకోకుండా కొంచెం ముందుకెళ్ళి ఆ న్యాన్ వెళ్ళి వేరే హీరోస్ తో ఫైట్ చేస్తుందా, అయినా తను నాతో ఫైట్ చేసింటేనే బాగుండు అని గ్యారంటీగా రిగ్రెట్ అవుతుంది. మిగతా హీరోస్ అంతా ఇంకా పవర్ఫుల్ అని అనుకుని వెనక్కి తిరిగి చూస్తే తన కామ్రేడ్స్ అందరూ చనిపోయినది చూసి బాగా ఏడిచేస్తాడు. మీకోసం రివెంజ్ తీరుతా అని చెప్తాడు. ఇంకోవైపు సైటమ్ వెళ్తున్నప్పుడు పొరి ఏడుస్తుండే సౌండ్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంట్రా ఇది అని చిరాకు పడతాడు. ఇంకా ఈ ఏరియా ఎంత పెద్దగా ఉందో ఏంటో, నాకు ఎటు వెళ్లాలో కూడా తెలియదు, ఏదైనా మాన్స్టర్ కనిపిస్తే దారి అడగాలేమో అని అనుకుంటాడు. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా. టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.